హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సూర్య కల్ట్ ఫిలిం. ఇప్పుడే మన శంకర్ వరప్రసాద్ గారు పండగకు వస్తున్నారు. సో చూసొచ్చాము. సినిమా ఎంత అద్భుతంగా ఉంది, ఎంత బాగుందో బాగలేదు దాని గురించి మాట్లాడుకునే ముందు మనం కొంతమంది గురించి మాట్లాడుకుందాం. డైరెక్టర్ గారి గురించి అవ్వచ్చు, హీరో గారి గురించి, అదే ఇద్దరు హీరోల గారి గురించి, హీరోయిన్ గురించి అండ్ విలన్ గురించి అవ్వచ్చు, మ్యూజిక్ డైరెక్టర్ గురించి, వీళ్ళందరి గురించి మాట్లాడదాము. ఎందుకంటే ఒక గొప్ప సినిమా తీసేటప్పుడు వీళ్ళందరి కష్టం చాలా బాగా కనిపిస్తుంది. వాళ్ళందరూ హార్డ్ వర్క్ చేస్తే ఎంత మంచి సినిమా వస్తుంది అనేది మనం మాట్లాడుకోవాలి ఇప్పుడు. ఎందుకంటే జనాల నరాలు, ప్రతి నరాల్లో సినిమా ఎలా ఉంటే చూస్తారు, ఎంటర్టైన్మెంట్ చేస్తారు అనేది అనిల్ రావుపూడి పట్టుకున్నాడని నాకు అనిపించింది. అవును, అనిల్ రావుపూడి గారు పట్టినంత పల్స్ ఈ రీసెంట్ కాలంలో ఏ డైరెక్టర్ వల్ల అవ్వలేదు అనేది మా ఫీలింగ్. అవును, సినిమాలు తీస్తాము, హిట్ అవుతుంది, బ్లాక్ బస్టర్ అవుతుంది, అవార్డ్స్ వస్తాయి, నేషనల్ అవార్డ్స్ వస్తాయి, అవి వస్తాయి. కానీ బట్ ఆడియన్స్ పల్స్ మాత్రం ఇన్ ది ఫస్ట్ బిగినింగ్ పటాస్ దగ్గర నుంచి టిల్ నౌ ఇప్పుడు మన శంకర్ వరప్రసాద్ మూవీ వరకు ఎంటర్టైన్మెంట్ నమ్ముకొని ఎంత నవ్విస్తే నేను 300 టికెట్ పెట్టాను అని అంటే ఆ 300కి న్యాయం జరిగేలా చూసే ఏకైక డైరెక్టర్ అనిల్ రావుపూడి గారు. మా డబ్బులు వేస్ట్ కాలేదబ్బా అనుకోని థియేటర్కి వెళ్ళి బయటకు వస్తారబ్బా. ప్రతి సినిమా అలాగే తీసుకెళ్తున్నాడు. అసలు హ్యాట్స్ ఆఫ్ టు అనిల్ రావుపూడి గారు. తను తీసుకునే స్టోరీ కావచ్చు, తను తీసుకునే ప్లాట్ కావచ్చు. అంటే ఇప్పుడు మనకి మ్యూజిక్ డైరెక్టర్స్ ఉంటారు, దేవిశ్రీ ప్రసాద్ గారు, తమన్ గారు, ఎంఎం కీరవాణి గారు అని పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ ఉంటారు. కానీ చిన్న టీమును కూడా రిక్రూట్ చేసుకొని క్రూ డిపార్ట్మెంట్లో పెట్టుకొని వాళ్ళలో టాలెంట్ గుర్తించి వాళ్ళ దగ్గర నుంచి ఏం కావాలో ఒక తీసుకొని ప్రాపర్ విజనరీ డైరెక్టర్ మన అనిల్ రావుపూడి గారు. అసలు హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. మీరు మ్యూజిక్లో కావచ్చు, బీజిఎం తీసుకున్న మీరు శ్రద్ధ కావచ్చు, కాస్ట్యూమ్స్లో కావచ్చు, ఫ్రేమింగ్లో కావచ్చు, వర్క్ పరంగా కావచ్చు, అన్నిట్లో సూపర్ సక్సెస్ అయ్యారు మీరు. మిమ్మల్ని మేము వివరించి చెప్పే అంత కాదు కానీ అసలు హ్యాట్స్ ఆఫ్ సార్. వరుసగా 8 సినిమా హిట్ కొట్టి 9 అంటే 3 హ్యాట్రిక్లు అనమాట. 3 హ్యాట్రిక్లు ఇట్స్ నాట్ ఏ జోక్ అండి. కొంతమంది అయితే పెద్ద సినిమాలు తీసేసి అసలు ఏం చేయాలో అర్థం కాక కొన్ని డైలమాలో ఉంటారు. కానీ మీరు మాత్రం సార్ అసలు పెట్టిన ప్రతి రూపాయికి మీరు మాకు న్యాయం చేస్తున్నారు. ఆ న్యాయంకి మీ సర్లేరు లీకే వల్లగా టేకే బావు మీకు. అసలు అద్భుతంగా ఉంది సినిమా అయితే. అంటే రివ్యూవర్స్ కాదు మేము, వీఆర్ నాట్ రివ్యూవర్స్ ఫర్ ది ఎనీ మూవీ, వీఆర్ ఎస్ మూవీ లవర్స్ అండ్ మూవీ బఫ్స్. అంటే మాకు ఎగ్జైట్మెంట్ ఆపుకోలేక నైట్ 2 గంటలకి ఓకే ఇది మంచి సినిమాని మనం తీసుకెళ్ళాలి జనాలకి. మనం అంటే మేము రామునికి ఉడత సాయం చేసాం, ఉడతకి ఇంకో చిన్న ఉడత సాయం చేశాడు, ఆ ఉడతల కింద ఉండి ఉడతలు పడుకోండి మేము. బట్ సినిమా మాత్రం అల్టిమేట్గా ఉంది సార్. అసలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆట సందీప్ గారికి మీరు ఇచ్చే అవకాశం ఇచ్చారు, మెగాస్టార్ గారు పిలిచే అవకాశం ఇచ్చారు. అతని వర్క్ కానీ అండ్ మళ్ళీ పోలాకి విజయ్ మాస్టర్ గారు చేసిన 2 సాంగ్స్ కానీ, భాను మాస్టర్ గారు చేసిన కొరియోగ్రఫీ యురేకా సాంగ్ కానీ, అసలు ఈ రీసెంట్ సినిమాలలో చిరంజీవి గారు లుక్ మాత్రము అసలు 45-40 ఏజ్ అంటే నమ్మేస్తారు. అసలు గ్యాంగ్ లీడర్లు ఈ సినిమా ఆ ఇంట్రడక్షన్ హుక్ సాంగ్, ఆ జర్కిన్ వేసుకున్న ఆ కోటు, ఆ సాంగ్ ఉందా, అందులోనే 5 షేడ్స్ ఉంటాయి. గ్యాంగ్ లీడర్ ఉంది, బిగ్ బాస్ ఉంది, ఫైట్స్ అయితే మా కమర్షియల్ అంటే ఒక ఫ్యామిలీ సినిమాల్లో కూడా కమర్షియల్ని మిస్ అవ్వకుండా ఫైట్స్ ఎలివేషన్స్ కానీ, అసలు చిన్న పిల్లల ఎమోషన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ కానీ ప్రతి ఒక్కరు చప్పట్లు కొడుతున్నారు. లిటరల్లీ అసలు ప్రతి డైలాగ్ నవ్వుతున్నారు. హ్యాట్స్ ఆఫ్ సార్. మంచి సినిమాని పండగకి ఇచ్చారు. అంతే హిట్ మీకు జనాలు ఇవ్వబోతున్నారు. ఇచ్చేశారు, ఖరారు అయిపోయింది. మెగాస్టార్ గారి సినిమాని మీరు బ్లాక్ బస్టర్ చేశారు. అసలు ఒక సాంగ్లో మీకు సర్ప్రైజ్ ఉంటుంది, అది మేము రివీల్ చేయము. సూపర్ సర్ప్రైజ్. అసలు నాకైతే ఆ సీన్తో కడుపు నిండిపోయింది. ఎందుకనంటే వీఆర్ వర్కింగ్ ఇన్ ఇండస్ట్రీ, అంటే మేము కూడా అసిస్టెంట్ డైరెక్టర్గా అది చేస్తున్నాం కాబట్టి ఆ పల్స్, ఆ విజన్ మాకు అర్థమైపోతుంది. సార్ భీమ్స్ గారు, మీరు బలగం సినిమాలో మాట్లాడింది విన్నాము, మీ జర్నీ విన్నాము, మీ లైఫ్ తెలుసు. అసలు మీరు ఎంత బిజీ అయిపోయారంటే మామూలుగా మ్యూజిక్ లేదు. అసలు బీజిఎం అయితే పాత సినిమాలు కొట్టినా కూడా మీరు అసలు ఇంట్రడక్షన్ ఫైట్స్ భయంకరంగా ఉంది. అసలు బీజిఎం అయితే భయంకరంగా అంటే భయంకరంగా ఉంది.
ఫైట్స్ చాలా efficient గా ఉంది. లుక్ పరంగా ఫైట్స్ పరంగా కానీ అండ్ మెయిన్ నయనతార గారు అసలుకి ఆమె అసలుకి లుక్ అబ్బో అసలు మిరాకిలే అసలు అసలు కాస్ట్యూమ్స్ కానీ ఆ తీసుకున్న ఏంటి ఆ నయనతార గారి ఇల్లు అవును ఎంత హై అండ్ టాప్ ఎండ్లో ఉంది అని అంటే అసలు ప్రొడక్షన్ వాల్యూస్ కానీ కెమెరా మేకింగ్ కానీ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా విత్ ఇన్ షార్ట్ టైంలో నేను మళ్ళీ పండగకు వస్తున్నానని చెప్పేసి మీరు సంక్రాంతికి వస్తున్నాం సినిమా అప్పుడే అనౌన్స్ చేసి రిలీజ్ చేసి హిట్ కొట్టారు సార్ మీరు. మీ టైమింగ్కి ఇప్పుడు దాకా కూడా చిరంజీవి గారి లుక్లు ప్రీవియస్ చేసిన సినిమాలు అవునవును ఖైదీ 150 దగ్గర నుంచి ఇప్పటి వరకు ది బెస్ట్ లుక్ ఇదే. అస్సలు మామూలు వాల్తేర్ వీరయ్య మేము కొంచెం ఎంజాయ్ చేసాం మెగాస్టార్ గారిని, బట్ దీంతో మాత్రం ఫుల్ బిల్స్ కొట్టేశారు. అసలుకి అసలు మామూలు రచ్చ చేయలేదు. అసలు ఆయన లుక్ 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 ఎంత కేర్ తీసుకుంటే మీరు అసలు సార్ మేము చెప్పలేము అసలు. డైలాగులు సీన్స్ డైలాగ్స్ ఎలివేషన్ మ్యూజిక్ ఇది బాగాలేదనడానికి ఏం లేదు. సో మీరు ఒక ఇంటర్వ్యూ కూడా చెప్పారు 90% చిన్న పాప దగ్గర నుంచి ముసలావిడ దగ్గర వరకు నన్ను గుర్తుపట్టి మీ సినిమా ఎప్పుడు వస్తుందనని, 2% 1% హేటెడ్ పీపుల్స్ నేను ఎందుకు పట్టించుకోవాలని. సో మీరు అలానే ఉండండి సార్. ఎన్ని నెగిటివ్స్ ఏది వచ్చినా సినిమా మాత్రం హిట్ బ్లాక్ బాస్టర్. దగ్గర 250 crores మీరు కొడతారు 100%. అందులో వెంకటేష్ గారు ఇంట్రడక్షన్ కావచ్చు, వెంకటేష్ గారి మధ్యలో చిరంజీవి గారి మధ్యలో ఉండే సీన్స్ అసలు ఒక పెద్ద స్టార్స్ మనకని ఈగో లేకుండా చేశారు అబ్బా సీన్స్. అసలు మెగాస్టార్ గారు సార్ మీరే డైరెక్టర్కి హింట్ ఇచ్చి తీసుకురా అని చెప్పేసి ఆయనకి ఇట్లా ఒత్తి వెలిగేశారు కదా. ఆ ఎలుగు ఈరోజు థియేటర్ మొత్తం వెలుగుతుంది, మామూలుగా లేదు. ఫస్ట్ డేనే యాక్చువల్లీ రిలీజ్ డ్యాన్స్లు ఇస్తాం మనం సాంగ్స్ నేర్చుకొని, కానీ ఇప్పుడు రిలీజ్ సినిమాకే సేమ్ స్టెప్స్ దింపేస్తున్నారు. మెగాస్టార్ ఫ్యాన్స్ అయితే 50+ ఉన్నోళ్ళు, 45+ ఉన్నోళ్ళు, 60 ఏజ్ ఫ్యామిలీ మొత్తం దిగిపోయారు ప్రీమియర్ షోకి. యురేకా సాంగ్ ఒక అతను అయితే సేమ్ షర్ట్ వేసుకొని వచ్చి డాన్స్ చేస్తున్నారు సార్. అసలు ట్రూ అభిమాని చాలా మంది ఉన్నారు సార్. మీకు పిలిచి అవకాశం ఇవ్వడము, మీరు టాలెంట్ని గుర్తించడము అప్పటి నుంచి మీకు ఉంది, మీ బ్లడ్లోనే ఉంది, మీ మంచితనంలో ఉంది. సో దేవుడు మీకు అన్ని మంచిగా చేస్తారు సార్. మీకు 100% సంక్రాంతి బొనాన్సా డబుల్ బ్లాక్ బాస్టర్ కొట్టాడు మీరు. జనాలకి ఎంటర్టైన్మెంట్ దొరికింది. అసలు ఫ్యామిలీ రిపీటెడ్గా వెళ్తారు. 60-50 ఏళ్ళు లిటరల్లీ నేనైతే థియేటర్ నుంచి బయటికి రాగానే మా చెల్లె వాళ్ళని, మా అన్న వాళ్ళని, మా ఫ్యామిలీ, మా వదిన మొత్తం తీసుకెళ్దాం అనుకున్నాను. 100% నేను సెకండ్ టైం ఫ్యామిలీతో వెళ్తాను. మళ్ళీ వీడియో చేస్తాను ఫ్యామిలీ కోసం అయినా సరే. రీచ్ అవ్వాలి. ఎందుకు రీచ్ అవ్వాలనంటే బాగాలేనప్పుడు మనం ఏ సినిమా లేదా మనం పట్టించుకోకుండా ఇగ్నోర్ అలాంటి నెగిటివ్ రివ్యూస్ దేనికి ఇవ్వం. బాగున్న దాన్ని మాత్రం రీచ్ చేయాలనే ఉద్దేశంతో ఫస్ట్ టైం రివ్యూ చేస్తున్నాం సినిమా కోసం. అస్సలు మామూలుగా లేదు సినిమా. ఓవరాల్గా మనకు పాయింట్లో భార్యాభర్తల మధ్య ఇన్ని గొడవలు వచ్చినా కలిసి ఉండాలి, పిల్లలు అందరూ హ్యాపీగా ఉండాలనేది ఒక పాయింట్. దాన్ని తీసుకొని మంచిగా సీన్స్ వేసుకుంటూ ప్రతి డైలాగులు ప్రతిదీ ఫన్ ఎక్కడ లేపుకుంటూ సినిమా అంతా తీసుకొచ్చి దానికి వెంకటేష్ గారిని పెట్టి బుల్రాజు సీన్స్ కూడా కొన్ని ఉన్నాయి, బాగున్నాయి. అందరు లేరు అనుకుంటున్నారేమో, బుల్రాజు కూడా ఉన్నాడు. అంతా ఎంటర్టైన్మెంట్ బాగా కలిసి వచ్చింది. ఎమోషన్ పీక్స్లో ఉంటుంది చిరంజీవి గారి ఎమోషన్. కొన్ని సీన్స్ అయితే చాలా బాగా తీశాడు. నిజంగా చెప్తున్నా, మళ్ళీ కూడా చెప్పాలి అంటే అనిల్ రావిపూడి గారు లిటరల్లీ చెప్తున్నా, ఆయన కోచింగ్ తీసుకుంటే బెటర్ ఏమో మిగతా కొంతమంది డైరెక్టర్లు అని నాకు అనిపించింది. సినిమా చూసిన ఎలా తీయాలి, ఆడియన్స్ నరాల్లోకి ఎలా ఎక్కించాలి. మనం రాసుకున్న కథ అది మెడిసిన్ అయ్యి అవతలకి పనిచేయాలి. అది అందులో మీరు ఆ కథ రాసుకొని ఆ కథ అనే ఒక టాబ్లెట్ తయారు చేసి అది జనాలకు వేసేసారు సార్. ఆ టాబ్లెట్ పేరే అనిల్ రావిపూడి. ఆ టాబ్లెట్ పడితే మాలో ఉన్న హార్మోన్స్, వెంకీయాసన్లు ఇవన్నీ పనిచేయవు. మాకు నవ్వు కావాలి. మేము ఎవ్రీ రూపాయి వర్తి అని మీరు ఫీల్ అయ్యేలా చేశారు సార్. థ్యాంక్స్ టు అనిల్ రావిపూడి గారు. పిల్లల్ని కవర్ చేశారు, ఫ్యామిలీస్ కవర్ చేశారు, భార్యాభర్తలు కవర్ చేశారు, మెగాస్టార్ వింటేజ్ని కవర్ చేశారు, ఆ ఇద్దరు స్టార్ హీరోలని కాంబినేషన్ కవర్ చేశారు, మ్యూజిక్ కవర్ చేశారు, కమర్షియల్గా ఫైట్ కవర్ చేశారు. అసలు అన్ని కాంబోని మొత్తం కుదిరించి
మనశంకర్ వరప్రసాద్ గారికి మీరు ఇచ్చిన అసలు అసలు సూపర్ సార్. మాకు ఎట్లా అంటే ఎలా చెప్పాలో కూడా పదం దొరకట్లేవు. అంటే ఓవరాల్గా ఇండ్లల్లో ఉండే ముసలామతకు వెళ్ళొచ్చు, పిల్లలు వెళ్ళొచ్చు, యంగ్ పిల్లలు వెళ్ళొచ్చు, అందరూ ఎన్ని వాళ్ళు వీళ్ళు తేడా లేదు, అందరు వెళ్ళి సినిమా చూసి ఎంటర్టైన్మెంట్ చేసి విజిల్లు కొట్టుకుని డ్యాన్సులు వేసి థియేటర్లో మంచిగా హ్యాపీగా డబ్బులు పెట్టి హ్యాపీగా డబ్బులకి న్యాయం జరిగిద్ది, అందరు రావచ్చు. అందుకే సార్, అందుకే ఇప్పుడు అనిల్ రావుపూడి గారు అంటే ఇప్పుడు ఎగబడి ప్రొడ్యూసర్స్ ఎందుకంటే మీరు ప్రొడ్యూసర్స్ డైరెక్టరే కాదు, ఆడియన్స్ డైరెక్టర్ కూడా. మెయిన్ అదే, ఆడియన్స్ డైరెక్టర్. మీరు ఆడియన్స్ డైరెక్టర్ సార్. ప్రొడ్యూసర్స్ అనేది ఈ ప్రొడ్యూసర్ కాకపోతే ఇంకోరు వస్తారు, ఇంకొక ఆడియన్స్ని మీరు ఎలా కూర్చోబెట్టాలి, ఎప్పుడు లేపాలి, ఎప్పుడు పడుకోబెట్టడం ఉండేది కాదు, పడుకోబెట్టడం అన్నీ ఉంటాయండి, అన్నీ ఉంటాయి. అసలు 4 పాటలు 5 పాటలు ఉండాలి. ఆ ఫార్మాట్ కూడా మిస్ అవ్వదు. మళ్ళీ 5 పాటలు 4 ఫైట్లు 3 ఎమోషన్ సీన్లు ప్యాకప్. దాంట్లోనే మనం ఎట్లా చూపిస్తే ఎంగేజ్గా ఉంటుంది ఆడియన్స్కి అనేది. అమ్మో, మీరు ఆడియన్స్ని పల్స్ పట్టడంలో డాక్టరేట్ చేశారు సార్, మీరు పిహెచ్డి చేశారు. దానికి మాత్రము ఎంటర్టైన్మెంట్ అవార్డుకి మాత్రం మీరు ఆస్కార్కి ఎంటర్టైన్మెంట్ అవార్డులో ఆస్కార్ కూడా ఉంటే బాగుండి మీకే చేయొచ్చు. ఇష్టాన్ని వాళ్ళకే వదిలేద్దాం అంతే. మనం ఎవరిని క్రిటిసైజ్ చేయొద్దు. సినిమా బాగుంది. వన్స్ అగైన్ ఐఎమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ థ్యాంక్స్ టు అనిల్ రావుపూడి గారు. అసలు ఇచ్చండి మీరు. ఎందుకు అని అంటే మెల్లమెల్ల ఎక్కే పాయిజన్ మీరు ఎక్కేసారు. జనాలకు ఆల్రెడీ మొత్తం పాయిజన్ అనిల్ రావుపూడి అనే ఒక పాయిజన్ జనాలకు ఎక్కిచ్చేశారు. రేపు అనిల్ రావుపూడి గారు ఏం తీశారో చూద్దామని కాదు, అనిల్ రావుపూడి గారు తీశారు ఖచ్చితంగా చూడాలనే స్టేజ్ తీసుకొచ్చారు. సో దానికి మాత్రం మీకు హ్యాట్స్ ఆఫ్ సార్. మరొకసారి మీకు థ్యాంక్స్ చెప్పుకుంటాను. భీమ్సీ గారికి బ్లాక్ బస్టర్ కొట్టారు. మరొకటి మెగాస్టార్ చిరంజీవి గారితో బ్లాక్ బస్టర్ హిట్ అంటే మామూలు విషయం కదా. ఆట సందీప్ గారు కానీ, పోలాక్ విజయ్ గారు కానీ, అండ్ భాను మాస్టర్ గారు కానీ, సో అందరికీ మంచి పేరు వచ్చింది సినిమా వల్ల. థ్యాంక్స్ టు ఎవ్రీ వన్. అండ్ విక్టరీ వెంకటేష్ గారి ఫ్యాన్స్ కూడా రచ్చ చేయండి మీరు కూడా. విక్టరీ వెంకటేష్ గారు కనబడినంత సేపు అసలు మామూలుగా లేదు, స్క్రీన్ ఎంజాయ్ చేస్తారు. ఓకేనా? బ్లాక్ బస్టర్ బొమ్మ ఫర్ సంక్రాంతి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.